రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఎంతగానో ఇష్టపడతాడు, కాపాడతాడంట. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి హృదయం గనక మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు సమస్త కీడుల నుంచి మనలను తప్పిస్తాడు, మనలను విడిపిస్తాడు. మరి ఈ అధ్యాయంలో గనక మనము చూసుకున్నట్లయితే దేవునిని ఆశ్రయించినటువంటి భక్తునికి ఏ రీతిగా దేవుడు తన యొక్క కృపను చూపిస్తాడు అనే దానిని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తికి తన యొక్క స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు, స్వంత చిత్తము అనేవి ఉంటాయి. ఆ స్వంత ఆలోచనలు, తలంపులు, చిత్తానికి వ్యతిరేకంగా ఇతరులు మాట్లాడినప్పుడు కానీ, లేక పరిస్థితులు ఆ రీతిగా వ్యతిరేకంగా వచ్చినప్పుడు కానీ వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగినట్లయితే దానిని బట్టి ఒకరినొకరు దూషించుకోవటము చేస్తూ ఉంటారు. అలాగ దూషించుకోవటమే కాకుండా ఇతరుల వద్ద, అనేకుల వద్ద వీరిని గూర్చి చులకనగా మాట్లాడటము, వీరిని తగ్గించి మాట్లాడటము చేసి వారి యొక్క అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. అయితే అలాంటి మాటలు వేరే వారి ద్వారా కానీ మనకు ప్రత్యక్షంగా కానీ వినబడినప్పుడు ఎంతగానో బాధపడతాం. అప్పటి వరకు స్నేహితులుగా ఉండి మరి చాలా కలిసి తిరిగిన వారే ఒకరి మీద ఒకరు చెడ్డగా మాటలు ఇతరులతో చెప్పుకుంటూ సమాజంలో ఆ మాటలను వ్యాపింపజేస్తూ ఉంటే అవి మన చెవిన పడినప్పుడు మనము ఎంతగానో బాధపడతాము. అయితే దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు కదా, అలాంటి బాధాకరమైనటువంటి ఏ ఒక్క మాట కూడా నీ చెవినే పడకుండా దేవుడు తొలగించి వేస్తాడంట. అంటే నీవు ఒకవేళ ఆ సందర్భంలోనికి రావాలి, ఆ పరిస్థితిలోనికి రావాలి, ఆ సమయంలో అక్కడ ఉంటావు అని తలంచి వారు పలికేటువంటి మాటలు నీ చెవిని పడకుండా దేవుడు అక్కడ నిన్ను తప్పిస్తాడు, నిన్ను దూరపరుస్తాడు, నిన్ను ప్రత్యేకపరుస్తాడు. అలాంటి వారి మధ్యలో నిన్ను ఉంచకుండా వారు నీ యొద్దకు రాకుండా దేవుడు కట్టడి చేస్తాడు. అప్పుడు నీ యొక్క హృదయము అలాంటి వాటిని ఏమాత్రము ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కాబట్టి దేవుడు ఇంత గొప్పగా మన ఎడల మేలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నోటి మాట వలన కలుగు నొప్పి కూడా మనకు ఏమాత్రము కలగకుండా మనలను ఆయన కాపాడతాను అని వాక్యం ద్వారా వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా సత్యములైనవే. ఆయన వాగ్దానం చేశాడంటే నమ్మదగినవాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మన వాగ్దానములన్నీ నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అయిన దేవుడు, అబద్ధమాడ జాలని వాడు కాబట్టి తప్పనిసరిగా మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నోటి మాట చేత కలిగేటువంటి నొప్పి మనందరికీ తగలకుండా ఆయన మనలను చాటు చేస్తాడు. అదే విధముగా ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఎప్పుడైతే దేవుడు ఆ రీతిగా మనల్ని కాపాడుతున్నాడు అని మనం గుర్తుపట్టగలిగామో అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రళయము వచ్చినా సరే మనము ఏమాత్రము కూడా భయపడము, దిగులు నొందమంట. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని పరిస్థితుల నుంచి కాపాడినటువంటి దేవుడు ఇప్పుడు వచ్చిన దీనిలో నుంచి కూడా నన్ను కాపాడుతాడనేటువంటి ధైర్యము నీలోనికి వస్తుంది. అంటే దేవుని యందలి విశ్వాసము నీకు అచంచలముగా పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాలను నీవు గుర్తుపట్టగలగటం వల్ల, ఎప్పుడైతే నీవు దేవుడు నీ పక్షంన చేసిన కార్యాలను గమనించుకోగలుగుతావో, గుర్తుపట్టగలుగుతావో, దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని నీవు గ్రహించుకోగలుగుతావు. ఎప్పుడైతే దేవుడు మన పక్షమున ఉన్నాడు అని గ్రహించుకుంటామో తప్పనిసరిగా మనలో ధైర్యం అనేది పెంపొందుతుంది, మనలో విశ్వాసం పెరుగుతుంది. దాని ద్వారా మనం ఇక ఎలాంటి అపాయములు సంభవించినా, ఇక్కడ ప్రళయమే సంభవించినా సరే భయపడవు అని వాక్యం ద్వారా
వాగ్దానం మనకు లభించింది. కాబట్టి ప్రియులారా, ఏ మాత్రము కూడా మనము కలత చెందన అవసరము లేదు. దేవుడు తన వాగ్దానముల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనలను బలపరుస్తున్నాడు. మరి ఈ దినము వాగ్దానముగా చెప్పినట్లు నోటి మాట చేత కలిగేటువంటి నొప్పి కూడా మనకి తగలకుండా ఆయన మనలను తప్పిస్తాడంట, మనలను కాపాడతాడంట. అదే విధంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ప్రళయము ప్రపంచం మీదకు వచ్చినా సరే, నీకు ఏమాత్రము భయము కలగకుండా ఆయన చేతి నీడలో నిన్ను కప్పి, నిన్ను దాచి, నిన్ను రక్షించి ఆయన నిన్ను ఆనందపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనమందరము ధైర్యము తెచ్చుకుందాము, బలము తెచ్చుకుందాము, విశ్వాసము పెంచుకుందాము, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుందాము, ప్రార్థించుకుందాము. మహోన్నతుడు, మహాప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొంచున్నాము. దేవా, నీ కృప చొప్పున ఇప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచి క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించావు. ఇదిగో నీ పాద సన్నిధిలో మేమందరము నిలవబడి ఉన్నాము. ఈరోజు నీవిచ్చినటువంటి నీ వాక్యం ద్వారా మరలా మమ్మల్ని బలపరిచావు. అద్భుతమైనటువంటి నీ వాగ్దానము మా హృదయాలకు నెమ్మదినిచ్చింది, ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఇదిగో తండ్రి, మరి మేము నోటి మాట చేత కూడా కలిగేటువంటి నొప్పి తగలకుండా నీ చేత చాటు చేయబడి కాపాడబడతాము అని సెలవిచ్చి ఉన్నావు. సమస్తమును మాకు అనుకూలంగా మార్చేటువంటి దేవుడవు కాబట్టి మా చెవులలో ఆ చెడ్డ మాటలు ఏమాత్రము కూడా చొరబడకుండా నీవు ఆపివేస్తానని ఈ దినమున నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు. అదే విధముగా ప్రళయము వచ్చినను మేము భయపడకుండా ఉంటాము అని నీవు చేసిన వాగ్దానమును బట్టి కూడా నీకే స్తోత్రములు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నీవు స్థిరపరచండి, దానిని ప్రత్యేకంగా అందరి జీవితాలలో నెరవేర్చండి. ఎందుకంటే మేమందరము ఈ యొక్క స్థితిని అనుభవించేటువంటి వారమే కాబట్టి మేమందరము కూడా ఎలాంటి నోటి మాటలు మా చెవున పడకుండా, వాటి ద్వారా మేము బాధపడకుండా నీవు తప్పించండి, సదాకాలము తప్పించండి. అదే విధముగా ఎలాంటి ప్రళయం వచ్చినా సరే మేము భయపడకుండా ఉండటానికి మమ్మల్ని ధైర్యంతో నింపి, విశ్వాసంతో నింపి ముందుకు నడిపించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. సమస్త విషయాలలో నీ ఆదరణ, ఆశీర్వాదము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవు అనుగ్రహించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైనటువంటి నామం పేరిట ప్రార్థించి పొందుకొంచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.